హాయ్ పువ్వులు ఒకసారి కోస్తే ఇలాంటి వాసన వస్తున్నాయండి. అక్కడ ఏదో ఉన్నట్టుంది. చెట్టు మీదకి వెళ్తున్నా. అక్కడికి వెళ్తే మళ్ళీ యోగచ్చు. ఎవరు నువ్వు? నిన్ను చూస్తుంటే ఈ ప్లేస్ కి కొత్తగా వచ్చినట్టున్నావు. అవును, నేను ఒక పెంపుడు కోతిని. పెంపుడు కోతివా? మరి ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు? అసలు మాది దేశం కాదు. మా యజమాని తన గొప్ప కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టి నన్ను ఆఫ్రికా నుండి తెప్పించాడు. ఇప్పుడు నాకు హెల్త్ ఏమీ బాగుండలేదు. మెడిసిన్స్కి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయని డాక్టర్స్ చెప్పారు. అందుకు మా యజమాని ఇప్పటి వరకు నీ కోసం ఖర్చు పెట్టింది వేస్ట్ ఖర్చు, మళ్ళీ ఇదొక ఎక్స్ట్రా ఖర్చా అని నన్ను తిట్టి కొట్టి ఇంట్లోంచి పంపించేశాడు. ఎంత దుర్మార్గుడు! అయినా ఈ మనుషులంతా ఇంతే. వాళ్ళల్లో వాళ్ళకి పడదు. కులమని, మతమని, దేశమని, వేరే రాష్ట్రం కావాలని కొట్టుకు చేస్తూ ఉంటారు. ఇక మనల్ని ఏం చూస్తారు? ఇక వాళ్ళతో మనల్ని సమానంగా ఎలా చూడగలరు? పైగా మనల్ని వేరు చేసి స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. అవును. సర్లే, అలాంటి వాళ్ళ గురించి మనకెందుకు కానీ ఇప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి నువ్వు నాతోనే ఉంటావు కాబట్టి నీ హెల్త్ బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ. మన ఇద్దరం పక్కనే ఉన్న ఫారెస్ట్కి వెళ్దాం పద. సరే. హలో ఫారెస్ట్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఫారెస్ట్ కి ఇప్పుడు కాదు, రాత్రి. ఇప్పుడు ఇక్కడికి రిక్రియేషన్కి వచ్చావు. రిక్రియేషన్ అంటే ఇదా? ఓహో, ఈ కోతిమోహం చూసుకోవడానికి అర్థం కావాలా? నేను మాత్రం ఎక్కడ ఎందుకు, వెళ్ళి కారులో కూర్చుంటా. ఆ చెట్టు వెనక ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది చూడు. అది పెద్ద పులి అయి ఉంటుంది. అది పెద్ద పులి అయి ఉండొచ్చేమో. అది పెద్ద పులే. అమ్మో, పద పద, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదాం. పులంటే భయమా? ఆగండి, వెళ్ళిపోకండి. దయచేసి ఒక్కసారి రండి. నేను శాకాహారినే. నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను. నన్ను చూసి భయపడకండి. నేను చాలా కష్టాల్లో ఉన్నాను. దయచేసి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. అమ్మో, వద్దు, అది ఎంతైనా పులి. పాపం, ఒంటరి దానిలా ఉంది, బాధపడుతుంది కదా. మనం వెళ్ళి హెల్ప్ చేద్దాం పద. రిస్క్ చేస్తున్నావు అనిపిస్తుంది. సరే పద. ఏంటి అదోలా ఉన్నావు? నాదొక విషాద గాథ. కొన్ని రోజుల క్రితం ఈ ఫారెస్ట్కి వేటగాళ్ళు వచ్చారు. వాళ్ళు మమ్మల్ని చంపి మా చర్మం, ఎముకలు, గోళ్లతో లక్షలు సంపాదించవచ్చని మాట్లాడుకుంటుండగా మేము విని తప్పించుకునే ప్రయత్నం చేశాం. కానీ ఆ ప్రయత్నంలో మా అమ్మా నాన్న వాళ్ళ వల్ల చిక్కారు. అప్పటి నుండి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను. అప్పుడే నాకు అర్థమైంది, మేం కేవలం మా కడుపు నింపుకోవడం కోసం అన్యం పుణ్యం ఎరుగని అమాయకపు జంతువుల్ని చంపుకు తినేవాళ్ళమని. అలా చేయడం వలన ఎన్నో జంతువులు అనాథలై నాలానే బాధలు పడుతున్నాయని తెలుసుకున్నాను. అందుకే అప్పటి నుండి శాకాహారిగా మారిపోయాను. ఆ వేటగాళ్ళు నిన్న మళ్ళీ వచ్చారు. వారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో నా కాలికి గాయమయ్యింది. దయచేసి ఈ గాయానికి మందు వేసి ఈ బాధ నుండి నాకు విముక్తి కలిగించండి ప్లీజ్. మీకు రుణపడి ఉంటాను. అమ్మో, ఎంత పెద్ద గాయమైందో. మరి ఇప్పుడు ఎలా? నిజమే, పెద్ద గాయమే అయ్యింది పాపం. పర్వాలేదు, నేను నయం చేస్తాను, సరేనా? ముందు నువ్వు వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురా. సరే,
అలాగే. కాలికి ఏదో గుచ్చుకున్నట్టుంది. అది తీసేటప్పుడు బాగా నొప్పి వస్తుంది. ఓర్చుకోయే. వైద్యానికి పనికొచ్చే ఆకులు ఏమైనా ఉన్నాయేమో చూస్తాను. కావాల్సిన ఆకులు దొరికాయి. ఈ తీగతో కట్టేస్తే సరి. ఇదిగో ఈ పండు తిని జాగ్రత్తగా ఉండే, తగ్గిపోతుందిలే. ఏం భయపడకు. ఇక మేము వెళ్ళొస్తాం. సరే, నన్ను గుర్తుంచుకుని అప్పుడప్పుడు వస్తూ ఉండండి. జాగ్రత్తగా ఉండే. మీరు చేసిన హెల్ప్ ఈ జన్మలో మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ బాల్స్ చూడు ఎంత బాగున్నాయో. అక్కడికి వెళ్ళి చక్కగా ఆడుకుందామా? ఇప్పుడు అక్కడ జోలీ ఉంటుంది. అది మనల్ని చూస్తే అరుస్తుంది. ఇప్పుడు అక్కడ అది లేదు కదా. అది వచ్చే టైంకి మనం ఆడుకుని వెళ్ళిపోదాం. సరే పద. అవును, జూలీ అన్నావు కదా, నాకు ఒకసారి చూపిస్తావా? సరే. అదే జూలీ. నిన్ను చూస్తే అరుస్తుందని చెప్పావు, అలా కూర్చుందేంటి? ఏమైనా ప్రాబ్లమ్స్ లో ఉందేమో. అయితే వెళ్ళి పలకరిద్దాం పద. ఏ జూలీ, డల్ గా కూర్చున్నావే? నిన్ను చూస్తుంటే ఏదో కష్టాల్లో ఉన్నట్టున్నావు. పర్వాలేదు, నీ కష్టాన్ని మాతో షేర్ చేసుకో. మా బాస్ నా ఫుడ్కి బెడ్కి ఎలాంటి లోటు చేయలేదు. ఈ విషయంలో మాత్రం మా బాస్ చాలా మంచివాడు. అయితే నువ్వు చాలా అదృష్టవంతుడు అనమాట. నా బొంద అదృష్టం. మా బాస్ తన హోదా కోసమే నన్ను పెంచుతున్నాడే కానీ నా మీద ఎటువంటి ప్రేమ లేదు. నా బాస్ సంతోషంగా ఉన్నాడనిపించి నేను దగ్గరికి వెళ్ళి కూర్చుంటే నన్ను అసహించుకుని ఒక అంటరాని దానిలా దూరంగా పెడతాడే కానీ ఏమాత్రం ప్రేమ చూపించడు. నా బాస్ని నేను తప్పుపట్టడం లేదు, ఎందుకంటే ఈ యాంత్రిక ప్రపంచంలో ఆయనకుండే సమస్యలు ఆయనకుంటాయి. ఆయన పనులు ఆపుకుని నన్ను చూసుకోమనడం లేదు. కనీసం రోజుకి 2 నిమిషాలైనా నాతో ప్రేమగా ఉండాలనుకోవడం తప్ప ఇలాంటి ప్రేమానురాగాలు లేని జీవితాన్ని నేను గడపలేకపోతున్నాను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను, అదే ఆత్మహత్య. వద్దు వద్దు, అటువంటి పని మాత్రం చెయ్యొద్దు. అందుకే నువ్వు కూడా మాతో వచ్చేసాయి. మనందరం కలిసి అడవిలో హాయిగా స్వేచ్ఛగా బ్రతుకుదాం. మాతో రావడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. అయితే ఉండు, చైన్ తీసేస్తా. చైన్ వచ్చేసింది. థ్యాంక్ యూ. ఇక ఆలస్యం దేనికి, వెళ్దాం పదండి. చలో ఫారెస్ట్. ఒక్క నిమిషం ఆలోచించండి. ఏ పరిణితి ఆలోచన లేని ఆ మగప్రాణులే అంతా ఒక్కటే అనే భావనతో కలిసిమెలిసి ఉంటున్నప్పుడు ఇంత ఆలోచనా శక్తి గల మనం ఇలా జాతులని, కులాలని, మతాలని కొట్టుకోవడం ఎంతవరకు సమంజసం? మనలోనూ ఉండేది ఆత్మే, ఆ అమాయకపు జీవుల్లోనూ ఉండేది ఆత్మే. క్రిందటి జన్మలో మనం చేసిన పాపపుణ్యాల ఫలితంగానో మనం మనుషులుగా పుట్టాం. తోటి జీవిని హింసించడానికి కాదు కదా మనం మనుషులుగా జన్మించింది. దేవుడిచ్చిన విచక్షణా జ్ఞానాన్ని మనం కోల్పోయి ఆ మూగజీవుల్ని హింసించడం ఎంతవరకు న్యాయమో ఆలోచించండి. అవి మనలాంటి జీవాలే. వాటికి అనేక ఆలోచనలు, భావాలు ఉంటాయి. వాటిని మనతో సమానంగా కాకపోయినా కనీసం తోటి జీవుల్ని చూసినట్లయినా ఆదరించండి. కులమత జాతి వివక్షతలు రూపుమాపాలంటే ముందు మనలో మనుషులంతా ఒక్కటే అనే భావన కలగాలి. మనుషులంతా కలిసిమెలిసి మెలిగినప్పుడే అన్యం పుణ్యం ఎరుగిన అమాయకపు మూగప్రాణుల్ని మనం ఆప్యాయంగా దగ్గర తీసుకుని ప్రేమానురాగాలు పంచగలుగుతాం. ఈ సందేశం ఏ కొందరి హృదయాలను స్పందింపచేసినా మా ప్రయత్నం ఫలించినట్టే. కానీ అందరూ స్పందించాలని ఆకాంక్షిస్తూ మీ శశి.